న్యూస్ చూస్తున్నాం. సరస్వతి నిలయంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. మున్సిపల్ హై స్కూల్లో జాతీయ జెండా పడింది. ప్రొద్దుటూరులో ఘటన జరిగింది. 3 రోజుల క్రితం పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. విద్యార్థుల పరిస్థితి వైద్య సిబ్బంది చేరుకున్నారు. ఆ క్రమంలో మీడియా కంటపడింది. ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నిస్తే సమాధానం చెప్పారు. అది పాత జెండా అని చెప్పుకొచ్చారు. కొత్త జెండాను భద్రం చేశామని వివరణ ఇచ్చారు. ఉపాధ్యాయులపై చర్యలకు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సరస్వతి నిలయంలో జాతీయ జెండాకు అవమానం జరిగింది. మున్సిపల్ హై స్కూల్లో జాతీయ జెండా మూలన పడింది. కడప జిల్లా ప్రొద్దుటూరులో ఘటన జరిగింది. 3 రోజుల క్రితం పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని పరీక్షించేందుకు హై స్కూల్ కు వైద్య సిబ్బంది చేరుకున్నారు. ఆ క్రమంలో మువ్వన్నెల పతాకం మీడియా కంటపడింది. ప్రధానోపాధ్యాయుడిని ప్రశ్నిస్తే పొంతనలేని సమాధానం చెప్పారు. అది పాత జెండా అని చెప్పుకొచ్చారు. కొత్త జెండాను భద్రం చేశామని వివరణ ఇచ్చారు. ప్రధానోపాధ్యాయుడిపై చర్యలకు విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హుసేన్ అందిస్తారు. హుసేన్. ఓకే, థ్యాంక్ యూ మౌనిక. నేటి తరం విద్యార్థుల్లో జాతీయతా భావాన్ని పెంపొందించి అదే దేశభక్తిని నరనరాన పెంపొందించాల్సినటువంటి ఉపాధ్యాయులు జాతీయ పతాకానికి తీరని అవమానపరుస్తున్నారు. పింగళి వెంకయ్య రూపొందించినటువంటి ఈ 3 రంగుల జెండాలో దేశ సమగ్రత, సార్వభౌమాధికారం వంటి ఎన్నో అంశాలు ఇమిడిపోయి ఉంటాయి. 3 రంగులతో పాటు మధ్యలో ఉన్నటువంటి అశోక చక్రం ఆనాడు ఆంగ్ల